అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు విజయ సంకల్ప ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం నుంచి అవనిగడ్డ వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళేశ్వర స్వామి సన్నిధిలో జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వి బాలశౌరితో పాటు జనసేన అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధా ప్రసాదులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మందితో కొడాలి నుంచి అవనిగడ్డ వరకు మోటార్ బైకులతో ర్యాలీ నిర్వహించారు. భారీ జనసందోహం జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తల నడుమ ప్రచార సభ ఆడంబరంగా కొనసాగింది. మీ అందరికీ స్వేచ్ఛ వచ్చింది. గత 5 సంవత్సరాలుగా నోటెక్కే పరిస్థితి స్వేచ్ఛగా బతికే పరిస్థితి ఆ స్థితి నుంచి ఈ రోజు ప్రజానికి తరలించాలంటే మన నూతన సంవత్సరంలో 2 సంవత్సరాల స్వేచ్ఛ వాయువు తీసుకుంటూ ఈ రోజు తరలించిన మీ ఎంపీ నమస్కారం తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల్లో వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోయాం. ప్రజలందరూ పోరాడటానికి మన తలపడితే ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా వీధుల్లో వచ్చి మన అభిప్రాయాలు చెప్పే పరిస్థితులు సమావేశం పెట్టిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి బయటపడాలి కొత్త సంవత్సరంలో అని చెప్పి మనం పొంగి ఉప్పని కంటే మెల్లగా తరలించారు ఈ ప్రయాణికులంతా కూడా. ఈరోజు అవనిగడ్డలో నిజంగా ఇంత గొప్ప ర్యాలీ జరగడం ఇది ఒక శుభ సూచికలు అని చెప్పేసి సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. అవనిగడ్డలో జనరల్ గా ర్యాలీలు ఇంత గొప్ప జరిగింది అంటే అది ఈ సీటు డెఫినెట్ గా మనం కైవసం చేసుకోబోతున్నాం అనేటువంటి అర్థం జరుగుతుంది. జనసేన పార్టీలో చేరిన తర్వాత 3 నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలు నిర్వహించారు. మొట్టమొదటిగా పెడన నియోజకవర్గంలో గుర్తువైన మండలంలో ఒక ర్యాలీ నిర్వహిస్తే అటు ఈ శాఖ మూలం అని చెప్పేసి చిన్నపల్లి గురించి ఆ ర్యాలీ కూడా బ్రహ్మాండంగా జరిగి ఫ్యాన్ ఉన్నటువంటి 3 గంటల్లో ఒక గంట వెళ్ళిపోయిందని చెప్పేసి రెండవ సభ మచిలీపట్నంలో నేను కొనకల నారాయణ గారు అలాగే కొల్లి రవీంద్ర గారు గురించి ముగ్గురు కలిసి అక్కడ ర్యాలీ చేస్తే 6 గంటల పాటు బ్రహ్మాండంగా జరిగి ఫ్యాన్ ఉన్నటువంటి 2 గంట కూడా వెళ్ళిపోయిందని ఈ రోజు అవనిగడ్డలో మీరందరూ చూశారు. శ్రీకాకుళంలో 5 గంటలకు మొదలు పెడితే ఇప్పుడు 10:30 అయినా ఇంతవరకు అవనిగడ్డలో ఇలాంటి ర్యాలీ జరగలేదంటే ఫ్యాన్ ఉన్న 3 గంటలు కూడా 3 గంటలు ఇరిగిపోతే అది ముందే అయిపోయింది. అది తిరగడానికి లేదు అని ఇంకా అవనిగడ్డలో అధికారం రాబోతూ ఉంది. ఇటు పక్క తెలుగుదేశం కార్యకర్తలతో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఒక సంపద సృష్టించేవాడు. బ్రహ్మాండమైన సంపద, భావి తరాల వారికి ఈ సంపద ఉంది అనేటువంటి కుటుంబాల్లో కొంచెం ఆత్మవిశ్వాసంతో ఉండేది. కానీ ఈరోజు ఇసుక కూడా దొరకనట్లేదు అనేటువంటి విషయాన్ని సిగ్గు చేయడం అని చెప్పేసి ఈ సందర్భంగా ఇదేనా ప్రభుత్వానికి చేసినటువంటి బాధ్యత ఇదేనా అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను. మరి 100 కోట్ల నిర్మాణం అయిపోయిన అనేకమైనటువంటి యాన్సిలరీ యూనిట్లు వస్తాయి. ఆ తర్వాత పోర్టుకు సంబంధించినటువంటి అనేక ఇండస్ట్రీస్ వస్తాయి. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అలాగే ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటే
ఇండస్ట్రీస్ నెలకొల్పడం అంటే బ్యాంకులతో సమన్వయం చేసి వాళ్ళని ఇటు ఉద్యోగ అవకాశాలు అలాగే వ్యాపార పరంగా కూడా మీ పార్లమెంటు సభ్యుడిగా నాకున్నటువంటి బాధ్యతలు నేను నిర్వహిస్తాననేటువంటి విషయాలు కూడా ఈ సందర్భంగా మరి చూడగానే ఒకటే చెప్తా ఉన్నాం. ఇది పక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు నెరవేరాలి అంటే, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలు నెరవేరాలంటే, మరి కృష్ణా డెల్టా ఎప్పుడు ఎండిపోకుండా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలంటే 2 ఓట్లు కూడా మీరు ఇక్కడ క్లాస్ వేయాలి అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాము. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు మనకి త్యాగం చేశారు సీటు, మరి వాళ్ళని అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే పొద్దుల్లో భాగంగా అలాగే పెద్దల కొనకల నారాయణ గారు కూడా ఈ సీటు ఎంపీ సీటు జనసేనకి వెళ్ళిందని చెప్పి తెలిసి ఆయన ఒక పెద్ద అమ్మాయిగా నన్ను అన్ని చోట్లకు వచ్చి కూడా ఆశీర్వదిస్తూ ఉంటాను. నేను ఆయన మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సందర్భంగా మీకు మనం చేస్తాను. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మనం వచ్చినటువంటి మీటింగ్ లో చెప్పారు, మరి కొనకల నారాయణ గారు ఈ సీటు త్యాగం చేశారు, ఆయన సేవలు నేను గుర్తిస్తానని చెప్పారు. చాలా సంతోషం. ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారితో కానీ అటుపక్క చంద్రబాబు నాయుడు గారితో కానీ మరి తప్పకుండా మరి కొనకల నారాయణ గారికి న్యాయం జరగాలి అని చెప్పేసి కూడా మరి సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ టైం చాలా అయింది. చివరిగా క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. క్రోధినామ అంటే నాకు తెలిసినంత వరకు కోపం ఎక్కువగా ఉంటుంది. దయచేసి మీరు కోపపడద్దు. మే 13వ తారీఖు మాత్రం విపరీతమైనటువంటి కోపం పెట్టుకొని దాని రెక్కలు మాత్రం ఎగరేయండి. ఆ రోజు మీరు ఎప్పుడు కూడా కోపంతో ఈ సంవత్సరం అందరికీ కూడా శుభం జరగాలని తెలుగు సంవత్సరం తరఫున మరి ఈ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చి అందరికీ స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చుకునేటువంటి విధంగా ఆ భగవంతుడు మన అందరికీ కూడా మరి ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంత మంచి ర్యాలీ చేసినటువంటి జన సైన్యాన్ని అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు అభినందిస్తాను, అలాగే బీజేపీ నాయకులను కూడా అభినందిస్తున్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం తీసుకుంటూ